నమస్తే, నేను మీ దేవిశ్రీ, ఎంఎస్సి ఇన్ యోగా. ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం యాంగ్జైటీ గురించి. యాంగ్జైటీ, స్ట్రెస్, ఒత్తిడి ఈ రోజుల్లో మనం చాలా కామన్గా వింటున్నటువంటి ఇష్యూస్ అయిపోయి, కానీ దీంతో సఫర్ అవుతున్న వాళ్ళకే తెలుసు దీని యొక్క బాధ ఏంటి. అయితే యాంగ్జైటీకి యోగాలో చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్స్ ఉన్నాయి. దీని ద్వారా మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి చాలా ఈజీగా బయటికి రావచ్చు. ఆ యొక్క టెక్నిక్స్ కానీ లేదంటే మన రిషీస్ మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి ఈ యోగ సాధన వైపుకి అనేది మీరు చూడకపోవడం వలనే రకరకాలైనటువంటి మెడిసిన్స్ యూస్ చేస్తూ రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటూ చాలా ఒత్తిడితో మీ జీవితం అంతా కూడా చాలా డిప్రెషన్తో మీరు గడపడం అనేది జరుగుతుంది. సో ప్లీజ్, ఎవరైతే కనుక మీరు కొంచెం ఒత్తిడిని మరియు మీ యొక్క థాట్ ప్రొసీజర్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారో వాళ్ళు యోగ సాధన అనేది స్టార్ట్ చేయండి. యోగాలో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేది మనకు దొరుకుతాయి. ఈ వీడియోలో నేను మీకు కొన్ని రకాలైనటువంటి యోగాసనాస్ ఎలా చేసుకోవచ్చు, అలాగే ప్రాణాయామ, ముద్రాస్ అన్నీ కూడా నేను వివరిస్తాను. అసలు యాంగ్జైటీకి రావడానికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాంగ్జైటీ అంటే చాలామందికి ఈ స్ట్రెస్ హార్మోన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ చైల్డ్హుడ్ నుంచి ఎవరైతే కనుక కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఎడ్యుకేషన్ వైజ్ లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్లో కానీ ఏదైనా ఒక డ్రామా లేదంటే ఒక కోమాలోకి వాళ్ళు వెళ్ళారు అంటే అక్కడి నుంచి ఆ పాయింట్లో పర్టిక్యులర్గా వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఒత్తిడి, స్ట్రెస్కి ఫీల్ అవుతారు. అదే వాళ్ళ యొక్క లైఫ్ టైం అనేది క్యారీ అయిపోతారు. సో పేరెంట్స్, ప్లీజ్ మీ యొక్క పిల్లల విషయంలో ఇది మీకు జరుగుతుందా, స్కూల్లో ఏం జరుగుతున్నాయి అనేటువంటి వాటిని ఖచ్చితంగా మీరు ఎవ్రీడే ఫ్రెండ్లీగా తెలుసుకోండి. ఏది జరిగినా కానీ రైట్ ఆర్ రాంగ్ మీరు ఏది డిసైడ్ చేయకుండా పిల్లలతో కాస్త మాట్లాడేటువంటి ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్కి వస్తే కనుక ఎంగేజ్ స్టేజ్లో కూడా వీళ్ళు కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఎడ్యుకేషన్ లెవెల్లో కంపేర్ చేసుకుంటారు, పర్సనాలిటీలో కంపేర్ చేసుకుంటారు, సోషల్గా మనం ఎలా మూవ్ ఆన్ అవుతున్నాం అనే దాన్ని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి విషయాల్లో కూడా వీళ్ళు సేమ్ కైండ్ ఆఫ్ యాంగ్జైటీకి, స్ట్రెస్కి గురైనటువంటి సిచ్యువేషన్స్ అనేది చాలా వరకు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను కాలేజ్లో టీచ్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది పిల్లల్ని నేను క్వశ్చన్ చేసినప్పుడు వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అనేసి అడిగినప్పుడు వాళ్ళు బాగా చదువుతారు, కానీ ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి నాకు అదొక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ అనేది ఎక్కువైపోతుంది, స్వెట్ కంప్లీట్లీ వచ్చేస్తుంది. దానివల్ల నేను ప్రాపర్గా రాయలేకపోతున్నాను. అంటే బాగా చదివేటువంటి స్టూడెంట్, క్లాస్లో చాలా టాపర్ వచ్చేటువంటి స్టూడెంట్, దీన్ని ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారో అక్కడ మనకి స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. దీనికి గల కాజెస్ ఏంటి? పిల్లలతో మీరు కొంచెం మాట్లాడండి. అలాగే ఇక్కడ మీరు కొంచెం కైండ్ ఆఫ్ మెడిటేషన్ లాంటివి, ప్రాణాయామాస్ లాంటివి ఈ ఏజ్ పిల్లలతో డైలీ మనం చేస్తే కనుక వాళ్ళకి ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే ఈ ఒత్తిడి అనే దాన్ని కూడా తగ్గించుకోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే వాళ్ళు ఇంకా డిఫరెంట్గా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారో కూడా చూడండి. పర్సనాలిటీతో వేరే వాళ్ళని కంపేర్ చేయకండి, ఎడ్యుకేషన్లో కూడా కంపేర్ చేయకండి. బాగా చదవట్లేదు అనేటువంటి స్ట్రెస్ మీరు ఇస్తే కనుక పిల్లలు ఇంకా చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. సో వాళ్ళు చదివేటువంటి మెథడ్లో ఎక్కడన్నా రాంగ్ అవుతుందా, రైట్ అవుతుందా, కొంచెం చిన్నగా మనం ఫోకస్ చేస్తే కనుక వాళ్ళు యాంగ్జైటీ లెవెల్ వరకు వెళ్ళకోకుండా మనం చూసుకోవచ్చు. పిల్లలు మూడీగా ఉన్నారు, డల్గా ఉన్నారు, సేమ్ ప్లేస్లో నుంచి కదలటం లేదు, సోషలైజ్ అవ్వటం లేదు అంటే కనుక ఖచ్చితంగా మీరు ఆ పిల్లలు ఎందుకు సఫర్ అవుతున్నారో తెలుసుకోండి. సేమ్ టైం వాళ్ళని కాస్తంత బయటికి ఎనీ ఫిజికల్ యాక్టివిటీస్కి వాళ్ళని తోసేయండి. సో దట్ వాళ్ళు చాలా వరకు సోషలైజ్ అవుతారు, ఎంగేజ్ అవుతారు. కాలేజ్ ప్లస్ ఈ వర్క్స్తో వాళ్ళు ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా తక్కువ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ జాబ్ దగ్గర వచ్చేటప్పటికి జాబ్లో కూడా అంతే, రకరకాలైనటువంటి టెన్షన్స్, స్ట్రెస్లు, వాళ్ళకు ఉండేటువంటి వర్క్ ప్రెషర్ ఇలా రకరకాలుగా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఎదుర్కొనేటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు వరకు మనం
మాట్లాడుకున్నటువంటి ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి యోగా అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు డైలీ మెడిటేషన్ అండ్ ప్రాణాయామ, కుదిరితే సూర్య నమస్కారాస్ డైలీ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా మీకు టైం ఉందంటే కనుక హ్యాపీగా యోగా అనేది ఒక 1 అవర్ చేసుకున్నారంటే రిమైనింగ్ 23 అవర్స్ కూడా మీ హ్యాండ్లో మీ లైఫ్ ఉంటుంది, ఇంకా యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఈ యాంగ్జైటీ పేషెంట్స్ని నేను చాలామంది డీల్ చేశాను, చూస్తున్నాను కూడాను. వీళ్ళకి సడన్గా అప్పుడే ఏదో చేద్దామనే ఆలోచన కూడా ఉంటుంది. అలాగే సేమ్ కూర్చున్న తర్వాత వితిన్ సెకండ్స్లోనే నేను ఏం చెయ్యలేను అనేటువంటిది వాళ్ళకి ఇలా డౌన్ అయిపోతూ ఉంటారు. సో ఎంత కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి అంటే చాలా కాన్ఫిడెన్స్ అనేది ఇస్తూ ఉండాలి. లేదంటే ఇక్కడ కూడా యాంగ్జైటీతో సఫర్ అయ్యే వాళ్ళకి మనం క్లాస్ అనేది తీసుకోలేం. అండ్ నెక్స్ట్ ఆ క్రోమాలో నుంచి మనం బయటికి కూడా తీసుకోలేం. ఇక్కడ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ చాలా చాలా అవసరం అవుతుంది. అలా సఫరింగ్లో వీళ్ళు తీసుకునేటువంటి ఆ యాంగ్జైటీ పిల్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్ రిఫరెన్స్ చేసేది మనకి 1 వీక్ చేస్తే ఆ ఫీల్ అనేది మనకి చాలా బాగా నచ్చుతుంది. సో దట్ మనం ఏం చేస్తామంటే దాన్ని కంటిన్యూ చేసేస్తూ ఉంటాం. ఏదైనా డ్రగ్స్కి మనకి పర్టికులర్ పీరియడ్ టైం మాత్రం ఉంటుంది, కానీ ఎక్కువ డ్రగ్స్ తీసుకోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. వన్ ఆఫ్ మై స్టూడెంట్ అయితే కనుక తను ఏంటంటే డాక్టర్ ఏదైతే కనుక ప్రిస్క్రిప్షన్ ఇచ్చారో దాన్ని వదిలేసి ఈయన గూగుల్ చేసి తన ఓన్గా తనే ట్రీట్మెంట్ చేసుకుంటూ ఆ విధంగా తీసుకోవడం వల్ల కూడా తను చాలా ఎక్కువగా మెడిసిన్కి అలవాటు అయిపోవడం అనేది జరిగింది. సో ప్లీజ్ డాక్టర్ యొక్క సలహా మేరకు మాత్రమే తీసుకోండి. ముఖ్యంగా యోగ సాధనలో ఏదైతే కనుక బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయో అవి అధిక మోతాదుల్లో చేయించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి లెఫ్ట్ నాస్ట్రల్ ఇన్హలేషన్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ నాస్ట్రల్ ఇన్హేల్ మనకి రైట్ బ్రెయిన్కి కావాల్సినటువంటి ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ఈ విధంగా లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి తీసుకునేటువంటి బ్రెత్ అనేది ఎప్పుడైతే మనకి కరెక్ట్గా ఉండదో అప్పుడు యాంగ్జైటీ అధికంగా అయిపోతుంది. సో దానివల్ల కలిగేటువంటి బాధలు ఎన్నో రకాలుగా ఉంటాయి. కాబట్టి ప్రాణాయామ సాధన చేయడం వలన ఇడనాడి మరియు పింగళ నాడి రెండు కూడా మనం బ్యాలెన్స్ చేస్తాం. కాబట్టి ఈ యొక్క యాంగ్జైటీ నుంచి తొందరగా మనం బయటికి వచ్చేవచ్చు. అయితే ఇప్పుడు మనం యోగ సాధనలో ఏ విధమైనటువంటి ఆసనాస్ చేయాలో చూద్దాము. యాంగ్జైటీతో సఫర్ అవుతున్న వాళ్ళు ముఖ్యంగా వజ్రాసన కానీ సుఖాసన కానీ పద్మాసన వేసుకోగలిగితే ది బెస్ట్ పద్మాసన వేసుకోండి. లేదు అంటే మామూలుగా చైర్లో కూర్చుని కూడా మీరు ప్రాణాయామ సాధన అనేది చేసుకోవచ్చు. ఒక హ్యాండ్ని చూడండి, నేను లెఫ్ట్ హ్యాండ్ని నా నావిల్ పైన పెట్టేశాను, రైట్ హ్యాండ్ ఛాతీ దగ్గర ఉంచేసుకోండి. ఇక్కడి నుంచి నెమ్మదిగా ఐస్ని క్లోజ్ చేస్తూ స్పైన్ చాలా నిటారుగా ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. డీప్ బ్రీతింగ్ చేసి డీప్ ఎక్సలేషన్ అనేది చేయాలి. ఈ విధంగా ఎక్కడ టెన్షన్ పడుకోకుండా చాలా రిలాక్స్గా వీలైనంత వరకు కూడా మీరు ఇన్హేల్ అనేది ఎక్కువగా ఛాతీ నిండుగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఎక్సేల్ కూడా స్లోగా వదిలేటువంటి ప్రయత్నం చేయండి. చాలా దీర్ఘంగా మన యొక్క బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది ఉండాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ని నెమ్మదిగా పైకి తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. లెఫ్ట్ హ్యాండ్ని బ్యాక్ తీసుకుని వెళ్ళి వీలైతే కనుక బోత్ హ్యాండ్స్ అనేది లాక్ చేసేసుకోండి. చక్కగా దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోవడం, రిలీజ్ చేయడం. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు ఒక 10 టైమ్స్ అయినా కానీ ఇన్హేల్ ఎక్సలేషన్ అనేది చాలా స్లోగా ఉండాలి. మీకు వెనకాల లాక్ చేసుకోలేకపోతే కనుక ఒక దుపట్టాని యూజ్ చేయండి. ఒక క్లాత్ని పట్టుకుని హ్యాండ్స్ని బ్యాక్ తీసుకుని వెళ్ళండి. మేక్ షూర్ ఈ యొక్క ఛాతీ అంతా కూడా చాలా విశాలంగా ఉండాలి. పైన పెట్టినటువంటి ఎల్బో ఏదైతే ఉందో అది ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. వీలైనంత వరకు హ్యాండ్ని ఇంకాస్తంత ఎక్స్పాండ్ చేస్తూ కంప్లీట్గా బ్రీతింగ్ తీసుకునే దాని మీద ఫోకస్ చేయాలి. అలాగే ఇప్పుడు మనం సెకండ్ హ్యాండ్ని కూడా చేద్దాము.
మనం శ్వాసని దీర్ఘంగా ఇవ్వడం వలన మన యొక్క ఛాతి నిండా కూడా శ్వాస వెళ్తూ ఉంటుంది. అలాగే మన యొక్క మైండ్ కంప్లీట్లీ బ్రీతింగ్ మీద పెట్టి చేస్తూ ఉన్నాం. దీన్ని న్యూరో మస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అని చెప్తాము. మన యొక్క బ్రెయిన్కి కావాల్సినటువంటి ఆక్సిజన్ని బాగా సప్లై చేస్తుంది. తద్వారా యాంగ్జైటీ లెవెల్స్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. 2 హ్యాండ్స్ని కూడా ఈ విధంగా పైకి తీసుకుని వెళ్ళి క్రాస్డ్ హ్యాండ్స్ అనేది పెట్టేసేయండి. దీర్ఘమైనటువంటి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఒక 5 కౌంట్స్ వరకు చేశాను. మీరు స్లోగా దీన్ని కౌంట్ని ఒక 15 కౌంట్ దగ్గర నుంచి తీసుకుని ఒక 50 కౌంట్ వరకు చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రాణాయామ చూద్దాము.